హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి హోమ్ థాట్స్. ఫ్రెండ్స్, ఈరోజు వంకాయ ఫ్రై చేశానండి. ఈ వంకాయ ఫ్రైని బ్యాచిలర్స్ కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. 10-15 నిమిషాల్లో చేసుకునే ఈ వంకాయ ఫ్రైని నేను ఎలా ప్రిపేర్ చేశానో చూడండి. అలాగే నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ వంకాయ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేశానో చూడండి. వంకాయలు 1/2 కేజీ తీసుకొని ఇలా శుభ్రంగా కడిగాను. ఆ తర్వాత ఒక బౌల్లో వాటర్ తీసుకొని సాల్ట్ వేసుకొని వంకాయల్ని కట్ చేసుకోవాలి. వంకాయలు కలర్ చేంజ్ అవుతాయి కనుక మనం వాటర్లో వేసుకుంటే అలా చేంజ్ అవ్వకుండా ఉంటాయి. కొద్దిగా సాల్ట్ వేసుకొని మనం వంకాయ ముక్కల్ని వేసుకోవాలి. ఇప్పుడు వంకాయని కట్ చేశాను కదా, చూశారు కదా, ఫస్టే పుచ్చిపోయింది వచ్చిందండి. ఇలా వచ్చినప్పుడు వంకాయని పక్కకు పెట్టినా పర్లేదు, లేదంటే అంతవరకు తీసేసి ఇలా శుభ్రంగా కట్ చేసుకోండి. అన్నీ ఈ సైజులోనే కట్ చేసుకుంటే మనం ఫ్రై చేసుకోవటానికి ఈజీగా ఫ్రై అవుతాయి. చూస్తున్నారు కదా, ఈ సైజులో కట్ చేసుకోండి. వంకాయలు లేతవి తీసుకుంటే ఫ్రై చాలా బాగుంటుందండి. వంకాయలు లేతగా ఉంటేనే కర్రీ కూడా టేస్ట్ బాగుంటుంది. నేను పచ్చిమిర్చి పేస్ట్ వేసి వంకాయ ఫ్రై చేస్తున్నానండి. చూస్తున్నారు కదా, ఒక 10-15 పచ్చిమిర్చి తీసుకొని కొద్దిగా సాల్ట్ వేసి 5-6 వెల్లిపాయలు వేసి కచ్చాపిచ్చాగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా, ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా కచ్చాపిచ్చాగా పట్టుకోండి. ఎక్కువ పేస్ట్ చేస్తే అంత బాగోదండి. ఇప్పుడు పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని నేను 4 స్పూన్లు ఆయిల్ వేశాను. అలాగే తాలింపు గింజలు వేసి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసి ఇలా కొద్దిగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసి అలాగే మనం మిక్సీ పట్టి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఈ వంకాయ ఫ్రైని అన్నం చపాతీలోకి తింటే చాలా బాగుంటుందండి. వంకాయ కర్రీలో ఐరన్ ఫుల్గా ఉంటుంది. మనం వారానికి 1-2 సార్లు ఉండేటట్లు చూసుకోండి. చాలా వరకు బాడీ పెయిన్స్ వస్తాయని చెప్పేసి వంకాయ ఫ్రైని ఇష్టపడరండి. కానీ అవి తినకపోవడం వల్లనే మనకు బాడీ పెయిన్స్ అనేవి వస్తాయి. ఒకేసారి తినడం వల్ల అలా వస్తుందేమో చూసుకొని మనం ఫస్ట్ ఒక పూటకైనా ఈ వంకాయ ఫ్రైని తినేటట్టు చూసుకోవాలి. వంకాయలో ఐరన్ చాలా ఎక్కువగా ఉంటుందండి. మనం వారానికి 1-2 సార్లు తింటే మనం ఐరన్ ట్యాబ్లెట్ వేసుకునే పని ఉండదు. అంత ఐరన్ ఈ వంకాయ ఫ్రైలో ఉంటుంది. వంకాయని ఆలులో వేసి చేసిన అలాగే పచ్చడి చేసిన చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఈ ప్రాసెస్లో ఎప్పుడూ చేయకపోతే ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. 10 నిమిషాల్లో ఫ్రై అయిపోయే ఈ కమ్మనైన రెసిపీ చాలా టేస్టీగా ఉంటుందండి. చూస్తున్నారు కదా, ఈ ముక్కలన్నీ వేశాక ఎమ్మటే కలర్ మారిపోయాయి. అప్పుడప్పుడు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఫ్రైని ఎప్పుడైనా సరే దగ్గరుండి కలుపుకోవాలండి, లేకపోతే అడుగంటి టేస్ట్ మారిపోతుంది. నేను పచ్చిమిర్చిలో సాల్ట్ వేసి మిక్సీ పట్టాను కదా, నాకు సాల్ట్ సరిపోయింది. మీ కారం అలాగే సాల్ట్ రుచి చూసి మీకు ఎలా తింటారో అలా వేసుకోండి. నాకు సాల్ట్ సరిపోయింది. అలాగే నేను ఫ్రెష్గా కొబ్బరి పొడి వేశానండి. ఒకేసారి నేను కొబ్బరిని
ఇలా తురిమి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. 1 స్పూన్ కొబ్బరి పొడి వేసి మనం ఫైనల్గా కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే వేడి వేడి అన్నంలోకి ఈ వంకాయ ఫ్రై రెడీ అయిపోతుంది. అంత టేస్టీగా ఉండే ఈ వంకాయ ఫ్రైని మీరెలా చేస్తారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.